మెదక్ జిల్లా సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో ఈటీవీ తెలంగాణ ఈనాడు ఏర్పాటు చేసిన వనభారతి జనహారతి కార్యక్రమంలో సినీ నటుడు సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అలా ఇంకా పోయన్నా మట్టి సార్ మీరు ఇట్లండి సార్ మీరు అటు వెళ్ళండి సార్. ఇట్లా పట్టుకోండి అన్న, ఒకసారి చూడండి కొద్ది పైకి. తమ్ముడు మీరు ఆగండి. సార్ అలా పెడతాను సార్ ఓ మనుషులార మాట చెబుతామన్నించింటరా, ఓ మనుషులార వాలేకుం సలామలేకుం, ఓ మనుషులార మాట చెబుతామన్నించింటరా నా బిడ్డలారా. కొమ్మల్లే నింపినాను నీ పళ్ళు తోమ పుల్లనైతిరో, ఓ మనుషులారా నడుము వంచి ఊయలైతిరో, ఓ మనుషులారా వాలేకుం సలామలేకుం, ఓ మనుషులార మాట చెబుతామన్నించింటరా నా బిడ్డలారా. తలుపు నేనే నీ ఇంటి కప్పు తులం నేనే, వాటు చెక్కలన్నీ నేనే పొలముతున్న నాగలైతిరో, ఓ మనుషులారా మోయ బండినైతిరో. అరెరెరెరె వాలేకుం సలామలేకుం, ఓ మనుషులార మాట చెబుతామన్నించింటరా, ఓ మనుషులారా. స్వచ్ఛమైన గాలినిస్తి కడుపు నింప పండ్లనిచ్చి ఆరోగ్యానందిస్తి నీ ఇంటి ముందు పందిరైతిరో, ఓ మనుషులారా పూజ కోసం పూలనిస్తిరో, ఓ మనుషులారా వాలేకుం సలామలేకుం, ఓ మనుషులార మాట చెబుతామన్నించింటరా నా బిడ్డలారా. జనహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు వారిని అడిగి అసలు మొక్కల గురించి, మొక్కల ఆవశ్యకత గురించి, మొక్కలు పెట్టాల్సిన అవసరం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు మొక్కల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు మనకు తెలుసండి, మొక్కే కదా అని పీకేస్తా పీకకు వస్తా అని చిరంజీవి గారు చెప్పారు. అంటే ఎందుకంటే మొక్క యొక్క గొప్పతనం, మనం ఒక చెట్టు పెట్టినట్టయితే అది పండ్లనిచ్చి, ఫలాలనిచ్చి, గోడునిచ్చి, మనకు ఆయువునిచ్చి, అష్టైశ్వర్యాలనిచ్చి, అంటే
మనం ప్రపంచంలో బ్రతకడం ఎంత ముఖ్యమో ప్రతి మనిషికంటూ ఇన్ని చెట్లు పెట్టడం అంత ముఖ్యమండి. ఈరోజు కేసీఆర్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని హరితహారం పెట్టడం అనేది చాలా ఆనందకరం. మన మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఈరోజు ఈ తారా కదా తారా గవర్నమెంట్ కాలేజీలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న యూత్ అంతా ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. నిజంగా నాకు తెలిసి వీళ్ళందరూ నిన్న మొన్న అదే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇలా యూత్ కనుక ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ తన వంతుగా కొన్ని చెట్లు నాటినట్టయితే నిజంగా మన భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. మీరు వ్యక్తిగతంగా ఎక్కడైనా మొక్కలు నాటారా? నాటామండి, చాలా చోట్ల నాటాం. మా ఇంటి దగ్గర కూడా మా దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే ఈ మధ్యలో నాటాం. కేసీఆర్ పిలుపు మేరకు మా ఇంట్లో కూడా చాలా మొక్కలు నాటామండి. చాలా ఆనందంగా ఉంది. చాలామంది నాటమని చెప్తున్నాం. చాలామంది ఒక్కసారిగా ఇదొక ఉప్పెన ఉద్యమం లాగా స్టార్ట్ అయింది. మొక్కలు పెట్టడం మన బాధ్యత కాకుండా వాటిని సంరక్షించి వాటిని పెద్ద వృక్షాలు చేస్తే ఇంకా వాటికి మిగతాది మనకి ఏం కావాలో అవే ఇస్తాయి. కాబట్టి మొక్కల్ని పెంచడమే కాకుండా కాపాడడం కూడా మన బాధ్యత అని చెప్తున్నాను. చెట్లతో మీకు ముడిపడి ఉన్న బాల్య స్మృతులు ఏంటి? మీ చిన్నతనంలో ఎలా ఆడుకునేవారు చెట్ల మీద? అలాంటివి ఉన్న బాల్య స్మృతులు ఉన్నాయా మీకు? ఫైన్ అండి. అలాంటి బాల్య స్మృతులు అంటే చాలా ఉన్నాయి. ఈ కాలంలో చెట్టు లేకపోవడం వల్ల మనం అన్నీ ఫోన్లలో న్యాచురల్ గేమ్స్ ఆడుతున్నాం. అదే మనకు చెట్లు ఉన్నట్టయితే కోతి కొమ్మచ్చని చెట్లపైకి ఎక్కి ఎండాకాలం హాలిడేస్లో చింత చెట్లు, మామిడి చెట్లు అంటే చెట్లు బాగుండేటి. అప్పుడు మన పెద్దవారు చెప్పారు, అరే అక్కడ చెట్లు బాగున్నాయి, అడవిలాగుంది, అటు వెళ్ళకన్నారు. అడవంతా నరకడం వల్ల ఈరోజు మళ్ళీ మనం చెట్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా మళ్ళీ అలాంటి రోజులు రావాలని కోరుకుంటున్నాను. మీ అభిమానులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి చెట్ల గురించి? అందరి హీరోల అభిమానులకు నా ధన్యవాదాలు అండి. అందరి హీరోల అభిమానులు ప్రతి ఒక్కరు తన వంతు కృషిగా, అంటే మనం నిత్యం లేవగానే భోజనం, స్నానం, ఇలా నిత్య కార్యక్రమాలు ఎలా చేసుకుంటామో మొక్క నాటడం అనేది కూడా ఒక భాగంగా పెట్టుకొని వాటిని రక్షిస్తే బాగుంటున్నదే నా ఉద్దేశం అండి. మనం భోజనం చేయడం, ఇలా చేయడం ఎలానో మనం మొక్కని సంరక్షించుకోవడం కూడా మన దినచర్యలో భాగం చేసుకోవాలని హీరో సంపూర్ణేష్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, తారా డిగ్రీ కాలేజ్, మెదక్.